హే గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, మేమైతే వీక్ మొత్తం బెండకాయ, దొండకాయ, ఆలు, క్యాప్సికమ్ తినలేక పిచ్చిలేస్తుంది అనమాట. సో ఫుల్ బోర్ కొట్టేస్తుంది వీక్ మొత్తం. ఫ్రైస్ ఇట్లా తినాలంటే, వెజిటేబుల్స్ రొటీన్గా తినాలంటే ఫుల్ బోర్ కొడుతుంది. అందుకే మా మమ్మీని ఏదైనా వెరైటీగా చేయమంటే అన్ని వెజిటేబుల్స్తో కలిపి చేస్తా అనేసి అయితే వెజ్ బిర్యానీ స్టార్ట్ చేసింది. ఆలు కట్ చేసుకుంది, ఆలు, క్యారెట్, క్యాప్సికమ్, బీట్రూట్, ఇంకా ఎక్సెట్రా కొన్ని వెజిటేబుల్స్ ఏవి ఉన్నాయో అవన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకుంది. సో ఇంకా ఇటు సైడ్ ఏమో స్పైసెస్ అనమాట, బగారాకు అవన్నీ తీసి పెట్టుకుంది. అండ్ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, గీ వేసుకొని, బగారాకు, దాల్చిన చెక్క, గసగసాలు అవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసింది. తర్వాతకి ఇందాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే కొంచెం వేసుకుంది. పచ్చిమిర్చి ఇంకా కళ్యామాకు అయితే వేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసుకుంది అనమాట. కొంచెం ఫ్రై అవ్వనిచ్చింది. అండ్ కొంచెం వీడియోస్కి సపోర్ట్ చేయండి. మీరు అందరు వీడియోస్ చూస్తున్నారు, బట్ ఎవ్వరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం వీడియోస్ ఎట్లా అయితే చూస్తున్నారో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరికీ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అందులోకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మమ్మీ మంచిగా ఫ్రై అవ్వనిచ్చింది. తర్వాత కొన్ని ఆనియన్స్ వేసింది. ఎక్కువ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోలేదు మమ్మీ. కొన్ని ఆనియన్స్, ఒక్క ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్. అండ్ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంక ఇందులోకి వేసుకుంటుంది. ఆలు, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అన్నీ కూడా ఇంకా వేసుకుంటుంది అనమాట. అండ్ ఇట్లా వెజ్ బిర్యానీ చేసుకొని తింటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మేము చాలా ప్రశాంతంగా కడుపు నిండా తింటాం అనమాట. అండ్ చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఇట్లా ఫ్రై అయిన తర్వాతకి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాతకి అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో అంత చూసుకొని పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాతకి అందులో కొంచెం స్పైసెస్, అంటే అందులో కొంచెం కారం పొడి అయితే యాడ్ చేసుకోవాలి. కారం పొడి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను డైలీ వీడియోస్ పెడుతున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే. అందరూ వీడియోస్ చూస్తున్నారు, బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటుంది. అండ్ మీకు ఇలాంటి కంటెంట్ కావాలంటే అలాంటి కంటెంట్ ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను, కామెంట్ చేయండి. అండ్ ఒక 1 అవర్కి ముందే మనం రైస్ని వాష్ చేసుకొని నానబెట్టుకొని మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ నానబెట్టుకొని ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత దానిలో బియ్యం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇంకా వాటర్ వేసుకోవడమే. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇంకా వాటర్ వేసుకొని ఇది గట్టిగా దమ్మిచ్చేసుకుంటే అంతే బిర్యానీ. అంటిల్ దెన్ స్టే ట్యూన్, బాయ్.